వైసీపీ హయాంలో పేద మధ్య తరగతి ప్రజలకు ఎంతో మేలు జరిగిందని కర్నూలులో మాజీ ఎమ్మెల్యేలు ఎస్వి మోహన్ రెడ్డి, కంగాటి శ్రీదేవి అన్నారు. వైసీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడుతూ, ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్న సమయంలో ప్రజలకు ప్రతిరోజు పండగలా ఉండేదని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ప్రజలకు సంక్షేమ పథకాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి మాట్లాడుతూ, రైతు భరోసా పథకానికి సంబంధించి బడ్జెట్లో 1000 కోట్ల రూపాయలు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్లో ఏ ఒక్క అంశంపైనైనా స్పష్టత లేదన్నారు. సంక్రాంతి పండుగలోపు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చేయకుంటే ఈ నెల 29న పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి మాట్లాడారు. ఈరోజు మేము 2019 నుంచి 2024 5 సంవత్సరాలు వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఎమ్మెల్యేగా పనిచేసిన జగనన్న సీఎంగా ఉన్నప్పుడు ప్రతి నెల ఏవైతే జగనన్న అప్పుడు చెప్పాడో నవరత్నాల ద్వారా ప్రతి నెల ఒక పండుగ వాతావరణంలో మేమంతా కూడా మరి ప్రతి మండలంలో ఉత్సాహంతో చేసేవాళ్ళం. ఇప్పుడు కూడా అదే జగనన్న సీఎంగా ఉండింటే మేమంతా కూడా ఈరోజు ఎంతో పండుగ వాతావరణంలో ప్రతి పేద వాళ్ళకి అండగా ఉంటూ ప్రతి పేద పిల్లలకి ఇంగ్లీష్ మీడియంతో చదువులతో కలకలలాడుతూ ప్రతి వాళ్ళకి కూడా ఈరోజు రైతన్నలకైతేనేమి ప్రతి వాళ్ళకి కూడా ఈరోజు చేతి ఉండి ప్రతి వాళ్ళకి అక్కచెల్లమ్మలకైతేనేమి రైతుల సమస్యలు అయితేనేమి అందరికీ కూడా ఈ పాటికి అందరికీ ఫీజు రింబర్స్మెంట్ అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా ఒక పండుగ వాతావరణంలో జరిగేది. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడ కూడా వాళ్ళ ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారో తెలియదు ప్రజలకి, మరి వాళ్ళ మంత్రులు ఎక్కడ ఉన్నారో కూడా ప్రజలకు ఎవ్వరికి కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఒకటైతే నిజం, ఎక్కడన్నా మేము పూర్తి చేసినాము ప్రతి మండలంలో మేము ఏమైతే ఆ రోజు వాగ్దానం చేసినామో అప్పుడు ఎమ్మెల్యేగా ఉండి అవన్నీ కూడా పూర్తయిపోయినాయి. అవన్నీ కూడా ఈరోజు మేము చేసినవి ప్రతి పనిని అప్పుడు కోడ్ వచ్చింది ఆగినందువల్ల ఇనాగరేషన్ చేయకుండా అవి వెళ్ళి ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు అవి తీసుకుపోయి మరి ఇనాగరేషన్ చేసేకి పనికి వస్తున్నారు. కానీ అంతకు మించి వాళ్ళు ఈ 6 నెలల్లో 7వ నెల వచ్చింది వాళ్ళది గవర్నమెంట్ వచ్చి ఏ పని కూడా వాళ్ళు పూర్తి చేసి వాళ్ళు ఇనాగరేషన్ చేసేది ఏదీ లేదు. ఈరోజు తిట్టుకునే విధంగా మీరు క్యాబినెట్ మీటింగ్ విస్తరించి మీరు ఏమేమి మాట్లాడుకున్నారో ఎవరికి ప్రజలకు కూడా ఇంతవరకు మీరు ఏం మాట్లాడినారో అర్థం కాని పరిస్థితి అయిపోయింది. ప్రతి ఉద్యోగస్తులే ఈరోజు ఎదురు చూశారు ఫస్ట్ మీటింగ్ ఏమన్నా వస్తుందేమో అని చెప్పేసి వాళ్ళకు కూడా ఎగనామం పెట్టారు, నిరుద్యోగులకు ఎగనామం పెట్టారు. ఇవన్నీ శూన్యం. 2025 జూన్ అంటున్నారు. ఇది కూడా ఎలాగైతే 2014 నుంచి 19 వరకు మిమ్మల్ని ఎదురు చూసి ఇంటికి సాగనంపినారో ఇప్పుడు కూడా మీ పరిస్థితి అదే. నెక్స్ట్ 100% జగనన్న మళ్ళీ నెక్స్ట్ కావాలి మా అన్న అని ఏ ప్రతి మహిళ అనుకుంటుంది. మరి మీరు ఎలా గెలిచారో 2024లో ఎవరికి మీకే తెలాలి. కాబట్టి నెక్స్ట్ మీరు ఏం చేస్తున్నారో ప్రజలకు అర్థమైంది. కాబట్టి మీరు నిన్న పెట్టిన క్యాబినెట్ మాత్రము చాలా కూటమి ప్రభుత్వము చాలా జీరో అనేది చెప్పుకోవాలి. రైతు భరోసాలో ఇచ్చేటువంటి 54 లక్షల మంది రైతులకు దాదాపుగా 10,000 కోట్లు అయితే బడ్జెట్లో 1000 కోట్లు పెట్టాడు. అంటే రైతులను ఇది మోసం చేసినట్టు కాదా? కనీసం నిన్న క్యాబినెట్ మీటింగ్లో ఏ ఒక్కటి కూడా స్పష్టంగా లేకుండా మాట్లాడినాడు. నిన్న మీరు నూతన సంవత్సరంలో క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని క్యాబినెట్ మీటింగ్లో మళ్ళీ అబద్ధపు మాటలు చెప్తారా? 29వ తేదీ లోపల మీరు సంక్రాంతి లోపల ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులకు కాలేజీలకు జమ చేయకుంటే 29వ తేదీన విద్యార్థులతో ఉద్యమం చేపట్టి ప్రభుత్వాన్ని స్తంభింపజేసే పరిస్థితి వస్తుందనేది గుర్తుంచుకొని వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ అలాగే అమ్మఒడి ఈ సంక్రాంతి లోపల ఖచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.